వెల్కమ్ బ్యాక్ టు అనీ కిచెన్. ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే మీలాగే కొంతమంది చూస్తారు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, చేయండి ప్లీజ్ అండి. నేను సొరకాయ దప్పలం ఎలా పెట్టుకోవాలో చూద్దామా. ఈరోజు నేను వంట ఏం చేశాను అన్నది చూద్దాము. సొరకాయ అయితే కట్ చేసేసుకున్నానండి. అందులో సొరకాయ ముక్కలు, ఆనియన్, టమాటా అయితే కట్ చేసేసుకోవాలి. ఎంతమందికి ఈ కర్రీ తెలుసండి, మా అత్తయ్య గారు నేర్పించారండి పెళ్ళైన కొత్తలో. అలానే నేను అప్పటి నుంచి ఇది అయితే చాలా ఇష్టం నాకు ఈ కర్రీ అంటే. అందులో ఉప్పు, కారం, ఆయిల్, వాటర్ పోసేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేశానండి. తర్వాత రైస్ కడిగి పెట్టేసుకొని వాటర్ పోసేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఇదిగోండి, అది దప్పలం అన్నాను కాబట్టి మంచిగా పప్పు గుత్తితో రుబ్బేయాలి. ఇంతలో ఒక పక్కన ఆయిల్ పోసుకొని తాలింపు దినుసులు మొత్తం వేసేయాలి. అది కూడా అయిపోయాక చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది ఎగుతూ ఉండగా దోశ కూడా పోసేసుకుంటున్నాను. నార్మల్ దోశ ఒకటైతే వేసానండి. తర్వాత ఎగ్ దోశ అయితే వేసాను. అది కూడా చూపిస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే మీలాగే కొంతమంది చూస్తారు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇదిగోండి, అయిపోయింది. రైస్ అయిపోయింది, కర్రీ అయిపోయింది, దోశ అయిపోయింది, చట్నీ కూడా రెడీ అయిపోయింది.